తమ్ముళ్ల కొట్లాట మేనమామకు మేలనట్టుగా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలోని ఓ నియోజకవర్గం కథా కమామీషు. కోడి కూసింది మొదలు ఇంటి పోరుతో తెలుగు తమ్ముళ్ళది ఒకటే రచ్చ. ఈ వైరం తెగేదట అని కార్యకర్తలు ఎదురు చూస్తుంటే వీళ్ల కొట్లాటకు చెక్ పెట్టేది ఎప్పుడని అధిష్టానం సైతం తల పట్టుకుంటోందట. పిట్టపోరు ఇక్కడ పెళ్లి తీర్చకపోవచ్చు కానీ ఆ పోరును చూసి తెగ సంబరపడిపోతోందట ఆ మాయదారి మార్జాలం. ఇంతకు పిట్టపోరు కథను తలపించే ఆ నియోజకవర్గం ఏది? తమ్ముళ్ల తగును చూసి ఆనందపడేది అసలెవరు? రాజంపేట టీడీపీలో వర్గపోరు. పిఎస్లో తమ్ముళ్ల ఫిర్యాదులు. సంబరపడుతున్న వైసీపీ బ్యాచ్. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. పేరుకు మాత్రం కడప జిల్లాలో ఉంది గాని 3 జిల్లాల సంస్కృతులు మిళితమైన మహానియోజకవర్గం ఇది. కడపతో పాటు చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల పోకడలు అధికంగా కనిపిస్తాయి. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన కోదండరాముడు ఈ నియోజకవర్గంలోని ఒంటిమిట్టలో కొలువై ఉన్నాడు. ఏకశిలా నగరంగా భాషిల్లుతున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడం విశేషం. అలాగే పదకవితలతో కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రసన్నం చేసుకున్న అన్నమాచార్యుల వారు ఈ ప్రాంతమైన తాళ్లపాకలో జన్మించారు. బౌద్ధ రామాలకు సైతం నెలవైన రాజంపేటది ఓ అద్వితీయమైన చరిత్ర. అలాంటి స్థానంలో రాజకీయ నేపథ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ఒకే వర్గం శాసిస్తోంది. ఆ వర్గమే బలిజ సామాజిక వర్గం. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ బలిజ అభ్యర్థులకు టికెట్ ఇచ్చి గట్టిగానే ప్రోత్సహించింది. ఇక కాంగ్రెస్, వైసీపీలు వరుసగా రెడ్డి సామాజిక వర్గానికే పూర్తిగా పట్టం కట్టాయనుకోవచ్చు. టీడీపీ నుంచి బండారు రత్న సభాపతి పసుపులేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగలరాయుడు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేశారు. ఈ నలుగురు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. వీరిలో బండారు రత్న సభాపతి 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సామాజిక బలంతోనే ఎమ్మెల్యే అయ్యారు. మరో 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఒకసారి స్వల్ప ఓట్ల తేడాతో ఓడినా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో 20 సూత్రాల మంత్రిగా పనిచేశారు. ఇక బ్రహ్మయ్య 4 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి లఘు పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కానీ ముచ్చటగా 3 మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ నుంచి పోటీ చేసిన దాఖలాలున్నాయి. వారిలో మాజీ ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రెడ్డి, ప్రభావతమ్మ, మేడా మల్లికార్జునరెడ్డి ఉన్నారు. కానీ ఆ పార్టీ నుంచి మేడా ఒక్కరే గెలుపొందడం విశేషం. ఇలా రాజంపేట రాజకీయాల్లో చాలా వరకు టీడీపీ బలిజ వర్గానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తేటతెల్లమవుతోంది. ఏ రాజకీయ పార్టీలో అయినా వర్గ విభేదాలు మామూలే. కానీ ప్రస్తుతం రాజంపేట టీడీపీలో ఎప్పుడూ లేని విధంగా వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. తమ్ముళ్ల రాజకీయాలు రోజుకో రకంగా కొత్త మలుపు తిరుగుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ పార్టీ పరువును రచ్చకెక్కిస్తున్నారట. దీనికి తాజా ఉదాహరణ నందలూరు పోలీస్ స్టేషన్లో తమ్ముళ్లు ఫిర్యాదు చేసుకోవడమేనని సగటు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బరి తెగించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోనే వీళ్ల పంచాయతీ పిఎస్ దాకా వెళ్లడానికి కారణమట. ఇన్ఛార్జ్ పదవి సాధించుకోవడంలో చెంగలరాయుడు, జగన్మోహన్ రాజు, మేడా బ్రదర్స్ మొత్తం 4 పోటీ పడుతూ బస్తీమే సవాలనుకుంటున్నారట. చీటికి మాటికి పసుపు సోదరులంతా రచ్చకెక్కి రావిళ్లు చేస్తుంటే వైసీపీ నేతలంతా తెగ సంబరపడిపోతున్నారట. వాళ్ల ఇంటి సమస్యను వాళ్లు పరిష్కరించుకోలేకపోతున్నారు. మా దాకా వచ్చేదెప్పుడని గుసగుసలాడుకుంటున్నారట వైసీపీ బ్యాచ్. సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. కానీ రాజంపేటలో అధికార పక్షంలోనే ప్రతిపక్షం తయారైందట. వాళ్లపై వాళ్లే విమర్శలు గుప్పించుకుంటున్నారు. నిరసనలతో హోరెత్తుతున్నారు. తమ్ముళ్ల గొడవలు తిలకిస్తూ వైసీపీ బ్యాచ్ తెగ సంబరపడిపోతుందట. టీడీపీ వివాదాలు గమనిస్తూ వాళ్ల పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారట. నేతల గొడవలతో సైకిల్ సైనికులు పరేషాన్లో ఉంటే ఫ్యాన్స్ మాత్రం తీరిగ్గా ప్రశాంతంగా ఉంటున్నారట. ఇక్కడ ముఖ్యమైన మరో విశేషమేమిటంటే వైసీపీకి చెందిన నియోజకవర్గ బాస్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలుగు తమ్ముళ్ల తగవును తనివితీరా తిలకిస్తున్నారట. రాజంపేటలో సాగుతున్న పసుపు రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్నారట.
మొత్తానికి రాజంపేట టీడీపీలో వర్గపోరు వైసీపీకి వినోదాన్ని కలిగిస్తోంది. తమ్ముళ్లు గొడవపడి పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లడం చూసి సంబరపడిపోతుంది పంక బ్యాచ్. మరి టీడీపీలో వర్గ విభేదాలకు చెక్ పెట్టేందుకు సైకిల్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.